సో ఓవరాల్‌గా ఈ భూభారతి చట్టం అమలు చేయడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఇప్పటి వరకు 14వ తారీఖున చట్టం అమల్లోకి వచ్చింది. ఏప్రిల్ 14 అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా చట్టం అమల్లోకి వచ్చింది. 2 చర్యలు ఇప్పుడు కొనసాగుతున్నాయి. ఒకటి, చట్టాన్ని రైతుకు చెప్పే ప్రయత్నం జరుగుతుంది. మండల కేంద్రాలలో కలెక్టర్ల ఆధ్వర్యంలోనే అవగాహన సదస్సులు ఏర్పాటు జరిగి చట్టం చెప్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు పర్సనల్ గా ఆదేశాలు ఇచ్చారు. ప్రతి జిల్లా కలెక్టరు మండల స్థాయిలో జరిగే సదస్సుకు వాళ్ళు స్వయంగా వెళ్ళాలి, వెళ్ళటం కాదు అక్కడ ఉండి ఓ ప్రొజెక్టరో బోర్డో పెట్టుకోవాలి, చట్టాన్ని కలెక్టర్లే చెప్పాలని ఆదేశాలు ఇచ్చారు. మీరు చూసారు, ఒక 15 రోజుల పాటు మండల కేంద్రాలలో కలెక్టర్లే పోయి చట్టాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. దానికి తోడుగా ఆన్లైన్ లో ఇబ్బంది ఉన్న వాళ్ళు దరఖాస్తు పెట్టేదాకా మనం ఎందుకు చూడాలి, మనమే అంటే ప్రభుత్వమే గ్రామాలకు వెళ్లి దరఖాస్తులు తీసుకోవాలి అనే ఒక ఆలోచనతోటి రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని నిర్ణయం తీసుకొని 4 మండలాల్లో పైలట్ కార్యక్రమం పూర్తయింది. ఇప్పుడు 28 మండలాలలో జిల్లాకు ఒక మండలం చొప్పున పైలట్ కార్యక్రమం నడుస్తుంది. ఈ 32 మండలాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి సమస్యలు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ప్రభుత్వం ఒక దరఖాస్తు తీసుకుంటుంది. దానికి ఒక నమూనా తయారైంది. యాచారం మండలంలో టెస్ట్ చేసిన ఒక నమూనానే ఇప్పుడు రాష్ట్రమంతటా ఉపయోగించడం జరుగుతుంది. 2 పేజీలు ఉంటుంది, సింపుల్ అప్లికేషన్ ఫామ్. మీరు మీ వివరాలు, ఫోన్ నెంబర్ నింపి మీకు ఏ రకమైన సమస్య ఉందో టిక్ పెడితే చాలు, కాగితాలు ఉంటే రెవెన్యూ అధికారులు పరిష్కారం చేస్తారు. ఇక జూన్ 2 నుంచి ఆగస్టు 15 వరకు రాష్ట్రంలో ఉన్న అన్ని రెవెన్యూ గ్రామాలలో రెవెన్యూ సదస్సులు జరగబోతున్నాయి. అక్కడ ఉన్న రైతులు అప్లికేషన్ పెట్టుకుంటే రెవెన్యూ సిబ్బంది గ్రామంలోనే పరిష్కారం చేయబోతున్నారు. ఇది ప్రభుత్వం తీసుకున్న ఒక యాక్షన్ ప్లాన్. ఈ భూభారతి చట్టాన్ని రైతుకు చుట్టమయ్యేలాగా చేసే ఒక ప్రయత్నం.